నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో లోపల మనము భిన్నత్వంలో ఏకత్వం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ కిన్షిప్ అంటే బంధుత్వం అనేటువంటి రెండు టాపిక్స్ గురించి చూద్దాము. ఇప్పుడు భారతదేశాన్ని కనుక తీసుకున్నట్లయితే భారతదేశము మన ప్రపంచం లోపల జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది. సుమారు 1.44 బిలియన్ జనాభా ఉంది, అంటే 144 కోట్ల జనాభా ఉంది. చైనాను దాటిపోయింది. తర్వాత భౌగోళిక పరంగా చూసినట్లయితే ఇది 7వ స్థానం లోపల ఉంది. ప్రపంచం లోపల భౌగోళికంగా చూసినట్లయితే అంటే విస్తీర్ణ పరంగా చూసినట్లయితే 7వ స్థానం లోపల ఉంది. అందువల్ల అలాగే ఈ భారతదేశం లోపల రకరకాల భిన్న జాతులు, భిన్న కులాలు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. సో మరి అవన్నీ ఉన్నప్పటికీ కూడా భారతదేశ ప్రజల లోపల మేమంతా ఒకటే అనేటువంటి ఒక భావన ఉంటుంది. అంటే ఎన్ని రకాలుగా వారు విభిన్న కల్చర్స్, విభిన్న మతాలు, విభిన్న కులాలు పాటించినప్పటికీ మళ్ళీ వాళ్ళందరి లోపల కూడా మేమంతా ఒకటైనటువంటి మేమంతా భారతీయులమైనటువంటి విశ్వాసం ఉంటుంది. సో దానికి కారణాలు ఏంటి అవన్నీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది మనకి వైవిధ్యం, అంటే ఈ డైవర్సిటీ అనేది రకరకాలుగా ఉంటుంది. డైవర్సిటీని మనము ఈ ఒక్క రూపంలో మాత్రమే ఉంటుంది అని చెప్పడానికి లేదు. భారతదేశం లోపల డైవర్సిటీ ప్రతి ప్రాంతం లోపల, ప్రతి స్టేట్ లోపల ఉంటుంది. మనకు మొత్తం మీద భారతదేశం లోపల ప్రస్తుతానికి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో ఆ 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లోపల ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది, క్లాసిక్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, తర్వాత వారి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నిటితో పాటుగా ఇంకా వేరే రకంగా ఎటువంటి వైవిధ్యాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది మనకి మతపరమైనటువంటి వైవిధ్యము, రిలీజియస్ డైవర్సిటీ. భారతదేశం లోపల రకరకాల మతాలు ఉన్నాయి. సుమారుగా 8 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. అలా తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాష్ట్రం లోపల ఈ అన్ని రకాల మతాల వాళ్ళు మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత భాషాపరమైనటువంటి వైవిధ్యము. భారతదేశం లోపల సుమారుగా 19,500 భాషలు వాడుక లోపల ఉన్నాయి. ఈ 19,500 భాషల లోపల సుమారు 99 భాషల్ని 10,000 అంతకంటే ఎక్కువ మంది మాట్లాడతారు. దాని తర్వాత 22 భాషల్ని భారత రాజ్యాంగం లోపల 8వ షెడ్యూల్ లోపల చేర్చడం జరిగింది. రకరకాల అంటే డిఫరెంట్ టైం పీరియడ్ లోపల మొత్తంగా మనకి 22 భాషలు అఫీషియల్గా భారత ప్రభుత్వం గుర్తించినటువంటి భాషలు, 22 అఫీషియల్ లాంగ్వేజెస్. వాటితో పాటుగా మనకి మొత్తం మీద 19,500 భాషలు. అంటే ఈ రకంగా భారతదేశంలో తీసుకున్నట్లయితే మనకి భాషాపరంగా కంప్లీట్ డైవర్సిటీ ఉంటుంది. తెలంగాణలో మాట్లాడినటువంటి భాష మనకి హర్యానా లోపల మాట్లాడరు, అలాగే తమిళనాడు లోపల మాట్లాడరు. ఈ రకంగా ప్రతి ఏరియాకు పోతే, ప్రతి స్టేట్కి వెళ్తే మనకి డిఫరెంట్గా ఉంటుంది. అట్లాగే ఫారెస్ట్ ఏరియాస్కి వెళ్తే వాళ్ళ యొక్క భాష డిఫరెంట్గా ఉంటుంది, ట్రైబల్ పీపుల్ యొక్క లాంగ్వేజ్. ఈ రకంగా మనకి భాషా వైవిధ్యం కనిపిస్తుంది. తర్వాత జాతిపరమైన వైవిధ్యం. ఈ భారతదేశం లోపల విభిన్న జాతులు ఉంటాయి. అన్ని రకాల జాతులు కూడా మన భారతదేశం లోపల ఉంటారు. అంటే ముఖ్యంగా ఎథ్నిసిటీ పరంగా చూసుకున్నట్లయితే ఆ రకరకాల విభిన్నత కూడా మనకి కనిపిస్తుంది. తర్వాత కులపరమైన వైవిధ్యము. భారతదేశం లోపల రకరకాల కులాలు ఉన్నాయి. అది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనేది జనరల్ కేటగిరీ, ఇవన్నీ రాజ్యాంగపరంగా నిర్ణయించినటువంటి కుల వైవిధ్యాలు. కానీ దాంతోపాటుగా మళ్ళీ ఎస్సీ లోపల రకరకాల ఉపకులాలు ఉంటాయి, బీసీ లోపల రకరకాల ఉపకులాలు ఉంటాయి. ఒక రాష్ట్రం లోపల ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి కూడా విభిన్నత ఉంటుంది. అంటే ఒక రాష్ట్రం లోపల బ్యాక్వర్డ్ క్లాస్కి నిర్ణయించినటువంటి వ్యక్తులు మరో రాష్ట్రం లోపల ఎస్సీగా ఉండొచ్చు. ఈ రకమైనటువంటి వారి యొక్క రాజకీయ, సామాజిక అవసరాలను బట్టి ఈ విభిన్నత అనేది ఉంటుంది. తర్వాత సాంస్కృతికపరమైన వైవిధ్యము, కల్చరల్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ రకరకాల రాష్ట్రాల్లో అంటే అన్ని రకాల వివిధ ప్రాంతాలకి వారి యొక్క భౌగోళిక, సామాజిక, ఆర్థిక నేపథ్యాలను బట్టి వారి యొక్క సంస్కృతి అనేది మారుతూ ఉంటుంది. తర్వాత భౌగోళిక పరమైన వైవిధ్యం. భౌగోళిక పరంగా చూసినట్లయితే భారతదేశానికి 3 వైపులా నీరు ఉన్నాయి. అందువల్ల ఇది ఒక ద్వీపకల్పం అంటాము మనము, జంబూ ద్వీపం అంటాము, భరతఖండము, భరత వర్షం అనేటువంటి పేరు ఉంది. సో దీని తగ్గట్టుగా మనకి తూర్పున మనకి భారతదేశం యొక్క తూర్పున మనకి బంగాళాఖాతం ఉంది. తర్వాత దక్షిణాన హిందూ మహాసముద్రము, పశ్చిమాన మనకి అరేబియా సముద్రం ఉన్నాయి. ఈ 3 వైపులు వెళ్తే మనకు ఉత్తరాన మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. సో ఈ అన్నిటి వల్ల ఈ రకరకమైన అంటే విశిష్టమైనటువంటి భౌగోళిక పరమైన వైవిధ్యం వల్ల వాతావరణ మార్పులు ఉంటాయి. తర్వాత
వీటితో పాటు శీతోష్ణస్థితి డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ దాంతోపాటు నేలలు డిఫరెంట్, నేలలు అంటే రకరకాల ప్రాంతాలు, ఒక ప్రాంతం లోపల ఒండ్రు మట్టి ఉంటుంది, ఒక ప్రాంతం లోపల నల్లరేగడి ఉంటుంది. తర్వాత నదులు తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టి వల్ల ఏర్పడిన డెల్టా ప్రాంతాలు ఉంటాయి. ఇవన్నిటి కారణాల వల్ల మనకి భారతదేశం లోపల భౌగోళికపరమైనటువంటి డిఫరెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత భారతదేశం అంతా కూడా ఒకే టైం జోన్. మనము అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళినా లేదంటే అరుణాచల క్షేత్రానికి వెళ్ళినా కూడా ఒకటే టైం జోన్ అనేది పాటించడం జరుగుతుంది. అది GMT ప్లస్ 530 అవర్స్ ప్లస్ 530 అవర్స్. ఎక్కడికి పోయినా కూడా మనం అంతా కూడా ఒకటే టైం జోన్ని పాటించడం జరుగుతుంది. తర్వాత భారతదేశం లోపల ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా, అది ఏ కేంద్రపాలిత ప్రాంతమైనా కూడా వారు పాటించేటువంటి రాజ్యాంగం ఒకటే. భారత రాజ్యాంగం అంతా కూడా ఒకటే. అంటే ఏ చట్టమైనా కూడా చట్టాలను కూడా అన్ని రాష్ట్రాలకు సేమ్గా వర్తిస్తాయి, వ్యక్తులకి వర్తిస్తాయి. అలాగే రిజర్వేషన్ పాలసీ, భారతదేశ అనుసరించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ పాలసీని కూడా అన్ని రాష్ట్రాలు తూచా తప్పకుండా పాటించాల్సిందే. తర్వాత మరి ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించేటువంటి కారకాలు ఏంటి? ముఖ్యంగా మనకి ఒకే ఆర్థిక వ్యవస్థ. భారతదేశం లోపల ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా దేశం అంతా కూడా ఒకటే కరెన్సీ, అది రూపీ అనేది చలామణి అవుతుంది. అట్లాగే వ్యక్తులు కట్టేటువంటి పన్నులు కానీ, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత GSTని కూడా మళ్ళీ అంటే స్టేట్స్ ఇచ్చేటువంటి దాన్ని బట్టి రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడిగా అంటే వీటికి సంబంధించినటువంటి చట్టాలు కానీ ఏవైనా కూడా అన్నీ కూడా ఒకటే రకంగా ఉంటాయి. బ్యాంకులకు రకరకాల, ఇప్పుడు మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశం అంతటా విస్తరించింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశం అంతా విస్తరించింది. ఒక ప్రాంతం లోపల ఉన్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తికి డబ్బులు పంపించడం కూడా సులువు ఈ రోజు లోపల. కాబట్టి ఇది కూడా ఒక రకంగా మనకి భిన్నత్వం, ఐకమత్యాన్ని పెంపొందిస్తుంది. ప్రజాస్వామ్య పార్లమెంట్ వ్యవస్థ, భారతదేశం లోపల మనకి ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజరిక వ్యవస్థ కాదు. ప్రజలందరూ కూడా వారికి నచ్చినటువంటి వ్యక్తిని ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఎన్నుకొని ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ వారికి నచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. పార్లమెంట్ వ్యవస్థ అంటే ఈ పార్లమెంట్ వ్యవస్థ లోపల ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అనేది మేజర్ రోల్ పాటిస్తారు. అలాగే రాష్ట్రం లోపల చీఫ్ మినిస్టర్ అనేటువంటి వారు మేజర్ రోల్ పాటిస్తారు. ఈ వ్యవస్థని మనమి పాటిస్తున్నాం. సో సమాఖ్య వ్యవస్థ, కేంద్రము రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ స్టేట్ అంటాం మనం. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అంటే కేంద్ర వ్యవస్థలో కేంద్రం సుప్రీంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వారికి సంబంధించినటువంటి వారి పరిపాలన వారు చూసుకోవచ్చు. కొన్ని అంశాలను కేంద్ర జాబితా లోపల, మరికొన్ని అంశాలు రాష్ట్ర జాబితా లోపల, ఇంకా మిగిలినటువంటి అంశాలని ఉమ్మడి జాబితా లోపల చేర్చడం జరుగుతుంది. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూ ఈ దేశాన్ని పరిపాలించడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి స్థానిక సంస్థలు ఉన్నాయి. స్థానిక సంస్థ గ్రామ పంచాయతీ కానీ, అంటే లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ లేదంటే మున్సిపాలిటీ వ్యవస్థ కానీ అర్బన్ సెంటర్ లోపల. సో అవి కూడా మనకి ఈ దేశం లోపల ఒక ఐకమత్యాన్ని పెంపొందించేటువంటి వ్యవస్థలు. తర్వాత పరిపాలనా యంత్రాంగం, ఒక రాష్ట్రానికి కానీ ఒక జిల్లాకు కానీ కావాల్సినటువంటి IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, ఇటువంటి వాళ్ళంతా కూడా మనకి కేంద్ర ప్రభుత్వ ఆధీనం లోపలనే ఉంటారు. వాళ్ళు కేటాయిస్తేనే ఈ రాష్ట్రం లోపల పరిపాలన వ్యవస్థ అనేది సక్రమంగా జరుగుతుంది. తర్వాత ఒకే న్యాయ వ్యవస్థ, ఒక వ్యక్తికి ఏదైనా న్యాయం కావాల్సి వచ్చినప్పుడు వారి దగ్గరలో ఉన్నటువంటి తాలూకా స్థాయిలో ఉన్నటువంటి కోర్టుకి, దిగువ స్థాయి కోర్టుకి వెళ్ళొచ్చు. లేదంటే వారికి అక్కడ న్యాయం జరగలేదనిపిస్తే వాళ్ళు జిల్లా స్థాయి కోర్టుకి వెళ్ళొచ్చు. అక్కడ కూడా న్యాయం జరగలేదంటే హైకోర్టు, రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టు బెంచ్కి వెళ్ళొచ్చు. అక్కడ కూడా లాస్ట్కు న్యాయం జరగలేదనిపిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అంటే ఈ వ్యవస్థ, అంటే న్యాయ వ్యవస్థ రకరకాల ప్లేస్ లోపల ఉన్నప్పటికీ వారు పాటించేటువంటి న్యాయ సూత్రాలు మాత్రం ఒకటే. సో అది కూడా మనకి ఒక కారకం. తర్వాత ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, మనకి 4 రకాల వేదాలు ఉన్నాయి, 2 రకాల ఇతిహాసాలు, రామాయణ మహాభారతం ఇతిహాసాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి. ఈ అన్ని ఈ ప్రాచీన గ్రంథాల లోపల పేర్కొన్నటువంటి ప్రాంతాలు కానీ, ఉదాహరణకి కురుక్షేత్రం అనేటువంటి ప్రాంతం కావచ్చు, హస్తినాపురం అనేటువంటి ఢిల్లీ ఇప్పుడున్నటువంటి ప్రాంతం కావచ్చు, లేదంటే మనకి ఇంకా రకరకాల భద్రాచలం అనేటువంటి ప్రాంతం కావచ్చు. ఇవన్నీ కూడా, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు ద్వారకా అనేటువంటి ప్లేస్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు భారతీయత అనేటువంటి దాన్ని మనకి పెంపొందిస్తున్నాయి. తర్వాత దేవుళ్ళు, రకరకాల దేవుళ్ళు,
దేవుళ్ళు దేవతలు వీళ్ళంతా కూడా అంటే రకరకాల ప్రాంతాల లోపల పూజించేటువంటి వ్యక్తులు ఆ దేవుళ్ళ యొక్క డిఫరెంట్ ఫామ్స్ అంటే మనకి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కావచ్చు, లేదంటే అమ్మవారి యొక్క రకరకాల అవతారాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి భారతదేశం లోపల ఐకమత్యాన్ని పెంపొందించేటువంటి కారకాలు. తర్వాత వివిధ కాలాల లోపల దేశాన్ని పరిపాలించిన రాజుల చరిత్ర మనం కనుక చదివినట్లయితే రకరకాల టైం పీరియడ్ లోపల మగధ రాజులు కావచ్చు, మౌర్యులు కావచ్చు, శాతవాహనులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, లేదంటే చోళులు కావచ్చు, తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎప్పుడు తీసుకున్నా కూడా వీరంతా కూడా భారతదేశాన్ని ఒక ఏకఛత్రాధిపత్యం తీసుకొచ్చి పరిపాలించినటువంటి చరిత్ర ఉంటుంది. అట్లాగే తర్వాత వచ్చినటువంటి ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు, మొఘళ్ళు కావచ్చు, బ్రిటిష్ పరిపాలన కాలం లోపల కూడా మనకి అంటే దేశం అనేది ఒకటిగా ఉందనేటువంటి విషయాన్ని మనకు బోధిస్తాయి. తర్వాత జాతీయ భావం, స్వాతంత్ర్య పోరాటం. ఈ స్వాతంత్ర్య పోరాటం లోపల మరీ ముఖ్యంగా బ్రిటిష్ వారు దేశంపై దండెత్తి వాళ్ళు క్రమక్రమంగా మెల్లమెల్లగా దేశాన్ని పరిపాలించడం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్ర్య పోరాటము, అది సిపాయిల తిరుగుబాటు 1850లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు, తర్వాత 1905లో చేపట్టినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమము, తర్వాత వందే మాతర ఉద్యమము, ఉప్పు సత్యాగ్రహం, ఇటువంటి అన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి లీడర్స్ని అంతా కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి మన దేశం కోసం, మన స్వాతంత్రం కోసం పోరాడాలి అనేటువంటి దాని లోపల భాగంగా ఒక ఐకమత్యాన్ని పెంపొందించింది, అంటే జాతీయ భావాన్ని మేల్కొల్పింది వ్యక్తుల లోపల. తర్వాత భారతీయ సంస్కృతి, ముఖ్యంగా వేషధారణ, కట్టుబొట్టు. భారతదేశం లోపల మనం కాశ్మీర్ నుండి కన్యాకుమారికి వచ్చినా, లేదంటే కచ్ నుండి కామాఖ్య వెళ్ళినా కూడా ఖద్దరు వస్త్రాలకి అంటే భారతదేశంలో నేర్చినటువంటి ముఖ్యంగా గుంట సాంప్రదాయ మొగ్గాలపై నేర్చినటువంటి బట్టలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సిల్క్ చీరలు కావచ్చు, లేదంటే ఖద్దర్ టోపీ కావచ్చు, గాంధీ టోపీ కావచ్చు, ఇటువంటి వాటి కూడా మనకి భారతీయ సమాజం లోపల ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. తర్వాత కట్టుబొట్టు ఎక్కడ అంటే మనకి భారతదేశం లోపల ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా దక్షిణ భారతదేశం లోపల చీర కట్టుకోవడం ఒక సాంప్రదాయం, అట్లా ఉత్తర భారతదేశంలో పంజాబీ డ్రెస్ లాంటి డ్రెస్ వేసుకోవడము, లేదంటే దక్షిణ భారతదేశం లోపల పురుషులు ఎక్కువగా ధోతి కానీ పంచె లాంటి వస్త్రం కట్టుకోవడము, ఉత్తర భారతదేశంలో అయితే లాల్చీ పైజామా వేసుకోవడము, తర్వాత వారు పెట్టుకున్నటువంటి బొట్టు, ఆ బొట్టు అనేది అది విభూతి కావచ్చు, తిలకం కావచ్చు, పంగనామాలు కావచ్చు, ఏవైనా కూడా మొత్తం మీద భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి చిహ్నాలు. ఇవన్నీ కూడా భారతదేశం లోపల ఐకమత్యాన్ని పెంపొందిస్తున్నాయి. తర్వాత పండుగలు, రకరకాల పండుగలు, దసరా, దీపావళి, తర్వాత హోలీ, తర్వాత కృష్ణాష్టమి, తర్వాత దుర్గాష్టమి, రంజాన్, లేదంటే క్రిస్మస్, గురు పౌర్ణిమ, ఇటువంటి ప్రతి పండుగ కూడా భారతదేశం లోపల ఉన్నటువంటి వ్యక్తులని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆయా పండుగల్ని భక్తి శ్రద్ధలతోటి జరుపుకోవడానికి ఒక వేదికగా ఏర్పాటు చేస్తుంది. అప్పుడు కూడా మనమంతా ఒకటైనటువంటి భావం ఏర్పడుతుంది. తర్వాత పరమత సహనం, ముఖ్యంగా భారతదేశం లోపల ఉన్నటువంటిది ఈ పరమత సహనం. అన్ని మతాల యొక్క సారాంశం ఒకటే అని ఈ ప్రజలు నమ్ముతారు. అందువల్లనే భారతదేశం లోపల ఎన్నో మతాలు రావడం జరిగింది. ఆ మతాలతోటి ప్రజలు మమేకం కావడం జరుగుతుంది. ఎన్నో శతాబ్దాల నుండి ఈ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. తర్వాత అంతర్రాష్ట్ర చలనశీలత, ఒక్కొక్క రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు వెళ్ళడానికి. మనం ఏదన్నా రాష్ట్రంకి ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే, ఉదాహరణకి తెలంగాణ నుండి ఎవరైనా ఒకరు సిక్కింకి వెళ్ళాలనుకుంటున్నారు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు, పర్సనల్ ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేసుకొని మనము ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తీర్థయాత్రలు అంటే ముఖ్యంగా ప్రముఖ ప్రార్థనా మందిరాలకు జనాలు అంటే భారతదేశంలో తీర్థయాత్రలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చెప్పనక్కర్లేదు. దాంతోపాటుగా తీర్థయాత్రలతో పాటుగా ఈ మధ్య కాలం లోపల చాలామంది కూడా ఎక్కువ టూరిజం అంటే జస్ట్ వారు ఒక వీకెండ్స్ లోపల డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళడం జరుగుతుంది. అది కూడా భారతదేశం లోపల వివిధ ప్రాంతాలకు వారు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ప్రార్థనా మందిరంగా తీసుకున్నట్లయితే మనకి శ్రీశైలము, ఉజ్జయిని, కాశీ అటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకు వెళ్తారు జనాలు ఎక్కువగా. ఏ రాష్ట్రం చెందిన వారైనా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జ్యోతిర్లింగాలు దేశం లోపల డిఫరెంట్ పార్ట్స్ లోపల ఉన్నాయి, డిఫరెంట్ రాష్ట్రాల లోపల ఉన్నాయి. తర్వాత దేవతా శక్తి పీఠాలు, ముఖ్యంగా అవి అష్టాదశ శక్తి పీఠాలు 18 శక్తి పీఠాలు ఉన్నాయి. ఇవి కూడా మనకి శ్రీశైలము, ఆలంపూర్, ఉజ్జయిని, కాశీ,
కాంచీపురము, మైసూరు ఇటువంటి ప్రాంతాల లోపల ఉన్నాయి. ఎక్కడ పుట్టినటువంటి వ్యక్తి అయినా కూడా ఈ ఈ రకరకాల ఉన్నటువంటి తీర్థయాత్రలకి వారు ఈజీగా వెళ్ళచ్చు. వీటితో పాటుగా మనకి తిరుపతి, ఎక్కడ పుట్టిన ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ ప్లేస్ని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. అయోధ్య, ద్వారక ఇటువంటి దేవాలయాలు కూడా వారు దర్శిస్తారు. తర్వాత అలాగే ఈ మధ్య కాలం లోపల షిర్డీ ఉంది, అజ్మీర్ దర్గాకి కేవలం ముస్లింలే కాదు రకరకాల మతాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా వెళ్ళడం జరుగుతుంది. తర్వాత అమృత్సర్ కూడా అన్ని రకాల మతాల వ్యక్తులకు చెందిన వ్యక్తులు వెళ్తారు. గోవాలో ఉంటే డిఫరెంట్ పురాతనమైన చర్చిలు, లేదంటే బుద్ధుడు పుట్టినటువంటి బుద్ధునికి జ్ఞానోదయమైనటువంటి బుద్ధగయ అనే ప్రాంతం లోపల కూడా జనాలు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత రవాణా సౌకర్యాలు, ముఖ్యంగా రైల్వే వ్యవస్థ. భారతదేశం లోపల స్వాతంత్ర పోరాటం లోపల రైల్వే వ్యవస్థ చాలా ముఖ్య పాత్ర వహించింది. ఆ తర్వాత వచ్చినటువంటి నేషనల్ హైవే సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి దేశం అంతా ఒకటైనటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే దేశం లోపల ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి జనాలు ఈజీగా వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడింది. తర్వాత ఎయిర్పోర్ట్స్ మనకు మొత్తం మీద 137 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. దాని లోపల 24 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అంటే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రాష్ట్రం చెందిన వారైనా సరే ఒక రాష్ట్రంకి వెళ్ళిపోయి అక్కడ నుండి వారి దగ్గరగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి వారు వేరే దేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆహార పదార్థాలు కానీ బియ్యము, గోధుమలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, లేదంటే నూనె, పెట్రోలు, డీజిలు, ఎరువులు ఎటువంటి మనకు దేశానికి కావాల్సినవి ఇంపోర్ట్కైనా ఎక్స్పోర్ట్కైనా కూడా మనము కొన్ని రకాల పోర్టుల పైన డిపెండ్ కావాల్సి ఉంటుంది. ఆ పోర్టులు 12 పోర్ట్స్ ఉన్నాయి మనకు దేశం లోపల. అవి ముంబై, తర్వాత మ్యాంగళూరు, కొచ్చిన్, చెన్నై, టుటికోరిన్, వైజాగ్, పారాదీప్. సో ఇటువంటి ప్రాంతాల లోపల మనకి ఈ పోర్ట్ ద్వారానే మనకి మొత్తం అంతర్జాతీయ రవాణా అనేది జరుగుతుంది. అంటే మన దగ్గర పండినటువంటి బియ్యాన్ని వేరే దేశానికి పండించాలన్నా, పప్పు ధాన్యాలను మన దగ్గర పండించాలన్నా, ఉల్లిగడ్డలను ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఈ పోర్టులే మనకి ఆధారం. తర్వాత ప్రసార సాధనాలు, ముఖ్యంగా గవర్నమెంట్ ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేసినటువంటి 1984 లోపల ఏర్పాటు చేసిన దూరదర్శన్ అనేది కూడా భారత వ్యక్తుల మధ్య ఒక భారతీయత అనేటువంటి దాన్ని స్థాపించింది. తర్వాత టీవీ, ఈ రోజుల్లో జరిగేటువంటి టీవీ ప్రసారాలు, తర్వాత మొబైల్ ఫోన్, ముఖ్యంగా BSNL కూడా ఈ జాతీయత భావాన్ని పెంపొందించాయి. తర్వాత నదులు, భారతదేశం లోపల నదులు అంటే గంగాను మనము శంకరుని యొక్క భార్యగా పూజిస్తారు. కాబట్టి అంటే నీరు యొక్క నీరు అనేది గంగాదేవి యొక్క ప్రతిరూపం. కాబట్టి ఈ నదుల లోపల కనుక మనం వ్యక్తులు కనుక ముఖ్యంగా హిందువులు కనుక స్నానం చేసినట్లయితే వాళ్ళు చేసిన పాపాలని కూడా తొలగిపోతాయనే భావన ఉంటుంది. అందువల్ల భారతదేశంలో ఉన్నటువంటి నదులు గంగా, యమున, కృష్ణ, గోదావరి, కావేరి, మహానది, తర్వాత బ్రహ్మపుత్ర ఇటువంటి నదులన్నీ కూడా పవిత్రమైనటువంటిగా భావిస్తారు జనాలు. దాని లోపల పుష్కరాలు కానీ కుంభమేళాలు కానీ జరిగినప్పుడు దాని లోపల స్నానం చేయడానికి వ్యక్తులు సుదూర ప్రాంతాల నుండి జర్నీ చేస్తారు. తర్వాత సినిమాలు కూడా భారతదేశంలో జరిగినట్టు చరిత్రను బేస్గా చేసుకొని కొన్ని సినిమాలు తీస్తారు. తర్వాత లేదంటే భారతదేశం ఎదుర్కొంటున్నట్టు కొన్ని సమస్యలపైన కూడా ఈ సినిమాలు తీస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పాన్ ఇండియా సినిమాలు, ఉదాహరణకి ఆ దర్శకులు ఎవరైనా కావచ్చు, తెలుగు వ్యక్తి కావచ్చు, కన్నడ వ్యక్తి కావచ్చు, బాలీవుడ్కి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, సినిమాలు మాత్రము దేశవ్యాప్తంగా చూస్తున్నారు. మన సినిమా అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా RRR సినిమా కానీ, కల్కి సినిమా కానీ, ఈ మధ్య వచ్చినటువంటిది కాంతారా సినిమా కానీ, లేదంటే బాహుబలి 1, 2 కానీ, ఈ సినిమాలన్నీ కూడా ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే మనమంతా భారతీయులమంతా ఒకటే. అంటే ముఖ్యంగా కళకి ఎటువంటి హద్దులు లేవు. సో ఈ సినిమాలు అనేటువంటివి భారతదేశంలో ఉన్నటువంటి అంతరాలను చెరిపేసింది. అంటే ఆ భిన్నత్వమైన గోడలను చెరిపేసి మనమంతా ఒకటైనటువంటి ఫీలింగ్ని తీసుకొస్తుంది. తర్వాత క్రీడలు, మరి ముఖ్యంగా క్రికెట్ కనుక తీసుకున్నట్లయితే క్రికెట్ లోపల మన ఇండియన్ టీం కనుక గెలుపొందినట్లయితే ఆ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు కానీ వారికి వచ్చేటువంటి విజయం అంటే మనమే దాని లోపల పాల్గొన్నామా, మనమే వరల్డ్ కప్ని తీసుకొచ్చామా అనేటువంటి ఫీలింగ్ తోటి ఉంటారు. అలాగే వారు విజయాలు సాధించినప్పుడు తీసేటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా ఇవి ఒక రకంగా ప్రోత్సహిస్తున్నాయి. తర్వాత వీర సైనికులు ఎప్పుడైనా యుద్ధం లోపల కానీ ఉగ్రవాద దాడుల లోపల కానీ వీర సైనికులు చనిపోయినప్పుడు వారికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ముందుకొచ్చి వారికి నివాళులు తెలియజేయడం కూడా, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కూడా మనకి ఈ ఏకత్వాన్ని పెంపొందిస్తుంది. తర్వాత సామాజిక సమస్యలపై నిరసనలు, ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దానిపైన ముందుకొచ్చి
దానిపై నిరసన తెలియజేసేటువంటి వ్యవస్థ కూడా మన భారతదేశంలో అంటే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులందరూ ముందుకొచ్చి దానిపై నిరసన తెలియజేస్తారు. ఉదాహరణకి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కానీ, లేదంటే నిర్భయ ఘటన ఢిల్లీ లోపల జరిగినటువంటి నిర్భయ ఘటన జరిగినప్పుడు కానీ, లేదంటే హైదరాబాద్ లోపల ప్రత్యూష రెడ్డి పైన జరిగినటువంటి ఆ రేప్ కేసు, అటువంటి సందర్భాల లోపల జనమంతా కూడా ముందుకు వచ్చేసి వారి యొక్క నిరసన తెలియజేస్తారు ఆ జరిగినటువంటి సంఘటనపై, దుర్ఘటన పైన. తర్వాత ప్రకృతి విపత్తుల సమయం లోపల సేవలు, ఏదన్నా సిచ్యువేషన్ జరిగినప్పుడు ముఖ్యంగా భూకంపాలు కానీ, వరదలు కానీ, తర్వాత తుఫాన్ల వల్ల కానీ, ఇటువంటి సందర్భం లోపల ఈ ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు రాష్ట్రాలకు అతీతంగా వ్యక్తులు వారి యొక్క విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం తీసుకున్నటువంటి వయనాడు కనుక తీసుకున్నట్లయితే టాలీవుడ్ చెందినటువంటి ప్రముఖ వ్యక్తులు కొన్ని విరాళాలు ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మనమంతా కూడా భారతీయమైనటువంటి విశ్వాసం. తర్వాత రాష్ట్రాల మధ్య సహాయ సహకారాలు, ఇప్పుడు తెలంగాణ తీసుకున్నట్లయితే విద్యుత్తును ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కొంటున్నది. అట్లాగే వేరే ఇంకే ఏదన్నా సందర్భం లోపల ఈ నీటి సమయం లోపల, ఉదాహరణకి ఎండాకాలం వచ్చినప్పుడు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చెన్నైకి కొన్ని వాటర్ సప్లై చేస్తారు. సో ఈ రకంగా రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కూడా కొనసాగుతున్నాయి. వారి మధ్య సహాయ సహకారాలు ఎంతో ఎక్కువగా ఉంటున్నాయి. తర్వాత పారిశ్రామికవేత్తలు, ఏ రాష్ట్రానికి చెందినటువంటి పారిశ్రామికవేత్త అయినా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా వారు పెట్టుబడులు పెట్టవచ్చు. సో ఇక్కడ కూడా దీనివల్ల కూడా మనకి ఒక బెనిఫిట్. తర్వాత దేశం లోపల ఎక్కడికైనా వెళ్ళి బతికేటువంటి వెసులుబాటు. ఈ మధ్యకాలం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా నార్త్ ఇండియాకి వెళ్ళి బీహార్, యూపీ వాళ్ళ దగ్గర పని లేకపోవడం వల్ల బెంగళూరు, హైదరాబాద్ వంటి నూతనంగా ఏర్పడేటువంటి కొత్త పారిశ్రామిక అంటే న్యూ సిటీస్కి రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇదే. వాళ్ళు ఎక్కడంటే దేశంలో దేశంలో ఒక వ్యక్తి ఎక్కడ పుట్టినా సరే ఎక్కడైనా కూడా పని చేసుకునేటువంటి వెసులుబాటు, ఎక్కడైనా వ్యాపారం చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. తర్వాత త్రిభాషా విధానము దేశం లోపల ముఖ్యంగా విద్యా వ్యవస్థ లోపల త్రిభాషా విధానం ఉంది. అది హిందీ, ఇంగ్లీష్, దీంతో పాటుగా మరొకటి మనకు ఆ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ లోపల చదువుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంది. తర్వాత విద్యా విధానం కనుక తీసుకున్నట్లయితే మనకు విద్యా విధానంలో పాఠ్య ప్రణాళిక కరికులం లోపల భారతదేశానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా పెడతారు. అది జియోగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, సివిక్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు. దానివల్ల కూడా భారతీయత అనేది కొంతవరకు పెంపొందుతుంది. మరి మనం పాటించిన విద్యా విధానం కూడా ఉదాహరణకి స్కూల్ లెవెల్ 10+2+3 కొటారి కమిషన్ చెప్పినటువంటి నివేదిక ప్రకారం ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాం. ఇప్పుడు NEP 2020 వచ్చిన తర్వాత మనకు 5+3+3+4 ఆ విధానాన్ని పాటించబోతున్నాం. దేశవ్యాప్తంగా అంతా కూడా ఒకటే విధానం పాటిస్తాము. అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ లోపల కనుక తీసుకున్నట్లయితే మనకి UGC, AICTE అటువంటి సంస్థలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ రూపొందించి దేశం లోపల ఉన్నటువంటి ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఆ రూల్స్ని పాటించే విధంగా, హైయర్ ఎడ్యుకేషన్ లోపల క్వాలిటీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటుంది. అట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్ లోపల కనుక NCERT వాళ్ళు టెక్స్ట్ బుక్స్ రూపొందించడము, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము. స్టేట్ లెవెల్ లోపల అయితే మనకి SCERT వారు టెక్స్ట్ బుక్స్ రూపొందించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మనకి ఈ టెక్స్ట్ బుక్ రూపకల్పన లోపల కూడా భారతదేశం సంబంధించిన విషయాలు 80% ఉంటే లోకల్ స్టేట్ విషయాలు 20% వరకు మాత్రమే పెట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత జాతీయ గీతం, జాతీయ గేయం, జనగణమన, వందే మాత్రం, ఈ రెండు కూడా మనము వివిధ సందర్భాల లోపల ఆలపిస్తాము. ముఖ్యంగా విద్యా సంస్థల లోపల ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు కానీ, డైలీ యాక్టివిటీస్ లోపల పొద్దున సాయంత్రం కూడా ఆలపిస్తాం. వీటి వల్ల కూడా విద్యార్థుల లోపల చిన్నప్పటి నుండే వారి లోపల జాతీయ భావం అనేది పెంపొందుతుంది. తర్వాత నవోదయ కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాల లోపల స్టాఫ్ దేశం సంబంధించినటువంటి ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా అక్కడ జాబ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు చదువుకునే విద్యార్థులు కూడా రకరకాల స్టేట్ల నుండి వచ్చి అక్కడ చదువుకుంటారు. తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులను ఫ్యాకల్టీగా నియమించుకోవడము, నాన్ టీచింగ్ స్టాఫ్గా నియమించుకోవడము, తర్వాత విద్యార్థులకు కూడా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి సీట్లు ఇవ్వడము, ఉద్యోగాలు ఇవ్వడము జరుగుతుంది ఎక్కడ ఉన్నాం కదా. తర్వాత IIT, దేశంలో పేరుగాంచినటువంటి ప్రతిష్టాత్మక IITలు, ఎయిమ్స్, IIMలు, ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ లోపల కూడా ఈ వ్యక్తులు రకరకాల ప్లేస్ల నుండి వచ్చిన వారు ఉంటారు. తర్వాత ఈ మధ్య కాలం లోపల ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా ఎక్కువగా రకరకాల వివిధ రాష్ట్రాల నుండి విద్యార్థులను చేర్చుకుంటున్నాయి, ఫ్యాకల్టీని కూడా తీసుకుంటున్నారు. దానివల్ల కూడా జాతీయ భావం అనేది మనకి పెంపొందుతుంది. తర్వాత జాతీయ పండుగలు, ముఖ్యంగా ఈ 15 ఆగస్ట్ దట్ ఈజ్ ఇండిపెండెన్స్ డే,
తర్వాత 26 జనవరి రిపబ్లిక్ డే, తర్వాత గాంధీ జయంతి. ఈ మూడు కూడా జాతీయ పండుగలా పరిగణించారు. ఈ 3 పండుగల్ని దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్ ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా మనకి పెంపొందుతుంది. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి LIC, BHEL, ECIL, HPCL, IOB ఇటువంటి అన్ని వాటి లోపల కూడా BSNL ఇవి కూడా మనకి కొంతవరకు ప్రోత్సహిస్తున్నాయి. తర్వాత కేంద్ర పరిశోధన సంస్థలైనటువంటి ISRO, DRDO, BDL వీటి లోపల డిఫరెంట్ రకరకాలుగా డిఫెన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకు త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, CRPF, CISF ఇటువంటి వాటి లోపల కూడా చేరేటువంటి వ్యక్తులు అంటే ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులందరూ కూడా అన్ని రాష్ట్రాల నుండి కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. అన్ని రాష్ట్రాల నుండి తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి అడ్డంకి లేదు. అయితే ఇన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ మనకి భారతదేశం లోపల భిన్నత్వం లోపల ఏకత్వం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల లోపల కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. దేశం లోపల అంతా బాగుందంటే ఓకే ఉంది, కానీ ఆ అవరోధాలు ఏంటి అంటే ముఖ్యంగా బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థ. బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థ అంటే మన దేశం లోపల ఎవరైనా సరే పార్టీని పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఆ పార్టీ వారి సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల లోపల ఈ బహుళ పార్టీ వ్యవస్థ అనేది ఎక్కువగా ప్రాంతీయవాదం అంటే వారి లోకల్ ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అదొకటి అవరోధంగా ఉంది. తర్వాత విభజన రాజకీయాలు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని బేస్గా చేసుకొని రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, ఆ దేశాన్ని కొంచెం విడగొట్టడానికి ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కూడా మంచి పద్ధతి కాదు. తర్వాత నదీ జలాల పంపకం ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం ఉంటుంది. ఏ రాష్ట్రాలు అయితే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయి ఆ ఏరియా లోపల ఈ నదీ జలాల పంపక వ్యవహారం కొంతవరకు ఒక సంక్లిష్టకరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. తర్వాత అంతర్రాష్ట్ర వివాదాలు సరిహద్దు విషయాల లోపల కర్ణాటక, మహారాష్ట్ర మధ్య, తర్వాత ఇట్లా ఈ అంతర్రాష్ట్ర వివాదాలు కూడా ఉంటాయి ఎక్కువగా. తర్వాత ప్రాంతీయవాదం అంటే మా ప్రాంతమే గొప్ప, మా రాష్ట్రమే గొప్ప అనేటువంటి ఒక సంకుచిత భావంతో కొన్ని రాష్ట్రాల వారు, కొన్ని ప్రాంతాల వారు ఉండడం వల్ల అది కూడా ఈ భిన్నత్వానికి ఒక అవరోధంగా ఉంది. తర్వాత భౌగోళికంగా దూరంగా ఉండడం. ఈశాన్య రాష్ట్రంగా తీసుకుంటే అవి ఎక్కడికో చాలా దూరంలో ఉన్నాయి. అంటే వాటికి రోడ్డు రవాణా అంత సులువుగా వెళ్ళడానికి వీలు కాదు. అందువల్ల డెవలప్మెంట్ అనేది అంత ఈజీగా జరగడానికి అవకాశం లేదు. అలాగే కాశ్మీర్ కనుక తీసుకున్నట్టు, శ్రీనగర్ కనుక తీసుకున్నట్టయితే అది చాలా దూరంగా ఉంది. రోడ్డు రవాణా అంత ఈజీగా వెళ్ళడానికి అవకాశం లేదు. సో అటువంటి వ్యవస్థ లోపల ఆబ్వియస్గా అది అంటే ఆ భౌగోళిక దూరంగా ఉండడం వల్ల కూడా ఈ కొంతవరకు ఏకత్వానికి కొంతవరకు అవరోధంగా ఉంది. తర్వాత అభివృద్ధి సమానంగా జరగకపోవడం, అభివృద్ధి అనేది కొన్ని ప్రాంతాల లోపలే, కొన్ని సిటీ లోపల వరకే కేంద్రీకృతం కావడం వల్ల కూడా దేశం లోపల కొంత అవరోధం ఏర్పడుతుంది. ముఖ్యంగా బీహార్, యూపీ వంటి రాష్ట్రాల లోపల చాలా తక్కువగా అభివృద్ధి ఉంది. రాజకీయ నాయకుల యొక్క పక్షపాత ధోరణి, ఎప్పుడైనా బడ్జెట్ కనుక కేటాయించినప్పుడు రైల్వే ప్రాజెక్టులు కానీ లేదంటే బడ్జెట్ కేటాయింపు లోపల కానీ వారి సొంత నియోజకవర్గానికి కానీ వారి సొంత రాష్ట్రానికి కానీ ఎక్కువ నిధులు తీసుకుపోవడం వల్ల కూడా ఈ ఐకత్వానికి ఒక రకంగా అంటే సమానంగా చూడకపోవడం వల్ల జనాభా దామాష ప్రకారం కానీ పన్నులు వచ్చేటువంటి ఆ ప్రాతినిధ్యం పరంగా కానీ వారు నిధులు కేటాయించకుండా ఎక్కువగా రాజకీయంగా వాళ్ళు ఎక్కువ స్వార్థపర రాజకీయాల కోసం వారు ఈ నిధుల మళ్లింపును చేపడుతున్నారు. కాబట్టి అది ఒక అవరోధం. తర్వాత సాంస్కృతిక వైరుధ్యాలు ముఖ్యంగా వేషధారణ తర్వాత ఆహార నియమాలను బట్టి వ్యక్తులపై చేసేటువంటి దాడులు కావచ్చు, లేదంటే పలానా ఆహారం తినేవారి యొక్క సంస్కృతి గొప్పది, పలానా ఆహారం తినేవారి సంస్కృతి తక్కువ అనేటువంటి ఈ రకంగా విపరీతంగా చూడడం వల్ల కూడా అంటే మా కల్చరే చాలా గొప్పది అనేటువంటి ఫీలింగ్ వల్ల కూడా ఈ ఏకత్వానికి కొంతవరకు అవరోధం అనేది ఏర్పడుతుంది. తర్వాత మితిమీరినటువంటి భాషాభిమానం. కొన్ని ప్రాంతాలను తీసుకున్నట్లయితే మనకి హిందీ అనేది కంప్లీట్గా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో హిందీని రిజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే త్రిభాషా ప్రిన్సిపల్ అంటే త్రిభాషా ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పాటిస్తుందో త్రిభాషా విధానాన్ని వారు కొంతవరకు నెగ్లెక్ట్ చేసినట్లే, వాళ్ళు కంప్లీట్గా యాక్సెప్ట్ చేయనట్టు. సో దానివల్ల కూడా అంటే మితిమీరిన భాషాభిమానం వల్ల కూడా మనకు ఈ ఏకత్వానికి కొంతవరకు అవరోధంగా ఏర్పడుతుంది. తర్వాత మత ఘర్షణలు, స్వార్థపర రాజకీయాల కోసం కావచ్చు, వ్యక్తులు సృష్టించినటువంటి కొన్ని అల్లర్ల వల్ల అది మత ఘర్షణకు దారితీసి భారతీయ సమాజాన్ని
మతాల పరంగా విడగొడుతుంది. నువ్వు ఈ మతం, నేను ఈ మతం అనేటువంటి ఒక క్లియర్ కట్ డివిజన్ని ఏర్పాటు చేస్తుంది. మత ఘర్షణలు. తర్వాత రిజర్వేషన్ ఫలాలు పొందేటువంటి వ్యక్తుల మధ్య చిన్న చూపు. ఈ మధ్యకాలం లోపల చాలా అంటే రిజర్వేషన్ని అసలు ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి చర్చలకు పోకుండా దానికి ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి, దాని రేషనాలిటీ ఏమిటి అనేటువంటి విషయాలు ఆలోచించకుండా రిజర్వేషన్ ఫలాలు పొందేటువంటి వ్యక్తులపైన కంప్లీట్గా అంటే వారికి చదువు రాదు అనేటువంటి పరంగా కొంతమంది వ్యక్తులు చూస్తున్నారు. అది కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వం కొంతవరకు అవరోధం. తర్వాత నిమ్న వర్గాలకు చెందినటువంటి వ్యక్తులపైన కొంతవరకు దాడులు జరుగుతున్నాయి. దాంతోపాటుగా పరువు హత్యలు. ఎవరైనా కొన్ని సందర్భాల్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్న సందర్భం లోపల వారిని కంప్లీట్గా ఆ జంటని కంప్లీట్గా మట్టుపెట్టి వారి ఒక పరువు హత్యలు చేస్తున్నారు. ఇది కూడా కొంతవరకు అడ్డంకిగా ఉంది. స్థానికేతరుల మధ్య ఘర్షణలు. ఏదైనా ఒక ప్రాంతం లోపల పనిచేయడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అంటే ఈ రోజు లోపల మనం చెప్పినట్టుగా భారతదేశంలో ఎక్కడైనా పనిచేసుకుంటే స్వేచ్ఛ ఉంది. కానీ ఆ పనిచేసే టైం లోపల కొంత ఏమైనా ఘర్షణలు ఏర్పడినప్పుడు అది మళ్ళీ ప్రాంతీయ రాష్ట్రాల మధ్య గొడవలాగా మారిపోతుంది. తర్వాత ఉగ్రవాదం. దేశం లోపల పెచ్చుమెరుతున్నటువంటి ఉగ్రవాదం, టెర్రరిస్టుల యొక్క అటాక్స్ కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వానికి అవరోధంగా ఉన్నాయి. తర్వాత సెకండ్ టాపిక్ బంధుత్వం, కిన్షిప్ అంటే మనం చుట్టరికం కానీ బంధువులు అనేటువంటి మార్గం లోపల చూస్తాము. చుట్టాలు, బంధువులు, చుట్టరికం. సో మరి ఈ బంధువుల యొక్క పరిచయం ఏంటంటే, ఈ బంధువులు ఏంటంటే మనకి వివాహ వ్యవస్థ ద్వారా కానీ లేదంటే రక్త సంబంధికమైన వ్యవస్థ ద్వారా కానీ ఒకే వర్గానికి ఒక గ్రూప్కు సంబంధించిన వ్యక్తులుగా మనం పరిగణిస్తాం. అటువంటి దాన్ని మనము కిన్షిప్ అని వివరించడం జరుగుతుంది. ఈ కిన్షిప్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మరి కిన్షిప్ అనేది మనకు ఈ కిన్షిప్ ప్రకారమే వారికి సంబంధించినటువంటి ఆస్తి కానీ లేదంటే వారి తదనంతరం ఒక జంట ఉన్నదనుకున్నట్లయితే ఆ జంట తదనంతరం వారి ఆస్తి ఎవరికి చెందాలన్నటువంటి విషయాలు కూడా ఈ బంధుత్వం ద్వారా తెలిసిపోతుంది. తర్వాత దీనిలో పడిన రకాలు మనకు బంధుత్వం మరియు రక్త బంధుత్వం అనే ఒక రకం ఉంటుంది. రెండవది వైవాహిక బంధుత్వం. వ్యక్తులు ఒక జంటకు పుట్టినటువంటి అంటే ఒక భార్యాభర్తలకు పుట్టినటువంటి వ్యక్తులు వారు కనుక అంటే తోబుట్టులు కానీ అక్కా చెల్లెలు కానీ అన్నాదమ్ములు కానీ అటువంటి వారిని మనం రక్త బంధుత్వపు వర్గంగా వ్యవహరించవచ్చు. లేదంటే పెళ్లి తర్వాత ఏర్పడినటువంటి బంధాన్ని బట్టి వచ్చేది దాన్ని మనము వైవాహిక బంధుత్వంగా పరిగణిస్తాము. మళ్ళీ దీని లోపల మనకు దూరాన్ని బట్టి అంటే దగ్గర దూరం అనే దాన్ని బట్టి మనకి ప్రాథమిక బంధువులు, గౌణ బంధువులు, తృతీయ బంధువులు అనేటువంటి రకాలుగా 3 రకాలుగా ఉపవర్గీకరించవచ్చు. తర్వాత వంశానుక్రమ సూత్రాల ప్రకారంగా మనకి సంజ్ఞాన వంశానుక్రమము, ఏకశాఖీయ వంశానుక్రమం అనే 2 రకాలుగా వర్గీకరించవచ్చు. తర్వాత సంతతి అంటే ఏమిటి? సంతతి అంటే మనం ఇంగ్లీష్ లోపల డిసెంట్ అంటాము. డిసెంట్ ఒక జంటకి పుట్టినటువంటి పిల్లలు ఏ రకంగా అంటే వారు మాతృసామానికి చెందిన వారు అవుతారా, పితృస్వామ్య వ్యవస్థకు చెందిన వారు అవుతారా అనేటువంటి దాన్ని బట్టి ఇక్కడ నిర్ణయించుకోవచ్చు. తర్వాత వారసత్వం అంటే ఇన్హెరిటెన్స్. ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తుల లోపల వారికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలు ఎవరికి చెందుతాయో ఖచ్చితంగా నిర్ణయించేటువంటి దాన్ని మనము వారసత్వం అంటారు. ఈ వారసత్వం లోపల ముఖ్యంగా మనకి స్థిర ఆస్తి ఏదైనా ఉన్నట్టయితే అది అంటే మగవారికి అంటే పుత్రులకు చెందుతుంది. లేదంటే చరాస్తులు ఉన్నటువంటి ఉదాహరణకి మనకి డబ్బులు కానీ జ్యువెలరీ కానీ ఇటువంటి అన్ని కూడా ఆడవారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే కట్నకాలిక రూపం లోపల ఈ 2 రకాలుగా ముఖ్యంగా ఈ వారసత్వం లోపల ఉన్నాయి. అయితే ఈ వారసత్వం లోపల కానీ సంతతి లోపల కానీ బంధుత్వం లోపల కానీ చాలా ప్రాంతీయ భేదాలు ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సామాజిక నేపథ్యాన్ని బేస్గా చేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మతాచారాలను బట్టి వారి యొక్క కుల ఆచారాలను బట్టి ఉంటున్నాయి. కాబట్టి ఈ బంధుత్వం అంతా కూడా మనకి ఈ ఇంటర్లింకేజ్ అయి ఉంటాయి. బంధుత్వము, సంతతి అంటే డిసెంట్, తర్వాత వారసత్వం ఈ మూడు కూడా ఒకటి ఇంటర్లింకేజ్ అయి ఉంటాయి. కాబట్టి మనకు భారతదేశం అంతా కూడా ఏకరూపత లేదు. ఒక ఉదాహరణకి రిలీజియన్ తీసుకుంటే ఒక ఏకరూపత ఉంటుంది, కానీ ఈ బంధుత్వం లోపల మనకు ఏకరూపత అనేది లేదు. ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు. భారతదేశంలో భిన్నత్వం లోపల ఏకత్వము, దానికి కారకాలు, దానికి అడ్డంకులు, అవరోధాలు, తర్వాత ఈ బంధుత్వంలోని రకాలు.